వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ప్రధాని మోదీ మెలోడీ చాక్లెట్లు గిఫ్ట్గా ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వైరల్ మూమెంట్ స్టాక్ మార్కెట్ను కూడా ఊపేసింది. మెలోడీ పేరుతో నెటిజన్లు ట్రెండ్ చేయడంతో అసలు చాక్లెట్ కంపెనీతో సంబంధం లేని పార్లే ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్స్ను తాకాయి. సోషల్ మీడియా హైప్ ఎలా మార్కెట్ను ప్రభావితం చేస్తుందో చూపించిన ఈ ఆసక్తికర ఘటనపై ప్రత్యేక కథనం. ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మెలోడీ టాఫీలు బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మెలోనీ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో వెరీ గుడ్ టాఫీ అంటూ చెప్పగా మోదీ మెలోడీ అని చెప్పిన క్లిప్ వైరల్ అయింది. ఇప్పటికే మెలోడీ పేరుతో మోదీ మెలోనీ జంటపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్స్ నడుస్తూ ఉండగా ఈ వీడియోతో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. నెటిజన్లు భారీగా షేర్ చేయడంతో మెలోడీ బ్రాండ్ మళ్లీ చర్చలోకి వచ్చింది. అయితే అసలు ట్విస్ట్ స్టాక్ మార్కెట్ లో కనిపించింది. పార్లే పేరు వినగానే చాలా మంది ఇన్వెస్టర్లు బిఎస్ఈలో లీస్ట్ అయిన పార్లే ఇండస్ట్రీస్ షేర్లను కొనడం ప్రారంభించారు. దీంతో ఆ కంపెనీ షేర్ ఒక్కసారిగా 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ ను తాకింది. కానీ ఇక్కడే అసలు విషయం బయటపడింది. మార్కెట్ లో ఎగిసిన పార్లే ఇండస్ట్రీస్ కు మెలోడీ, పార్లేజీ, మొనాకో వంటి ఉత్పత్తులు తయారు చేసే పార్లే ప్రొడక్ట్స్ తో ఎలాంటి సంబంధము లేదు. పార్లే ప్రొడక్ట్స్ ఒక ప్రైవేట్ ఎఫ్ఎంసీజీ సంస్థ కాగా పార్లే ఇండస్ట్రీస్ మాత్రం రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పేపర్ వ్యాపారాల్లో ఉంది. అంటే సోషల్ మీడియా వైరల్ ట్రెండ్ కారణంగా కంపెనీ పేరు చూసి ఇన్వెస్టర్లు పొరపాటున షేర్లు కొనడంతో ఈ ర్యాలీ జరిగిందన్నమాట. ఈ ఘటనతో మరొకసారి స్పష్టమైంది ఏంటంటే సోషల్ మీడియా హైప్, వైరల్ ట్రెండ్స్ ఇప్పుడు కేవలం వినోదానికే కాదు, స్టాక్ మార్కెట్ కదలికలపై కూడా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఒక చిన్న వీడియో, ఒక టాఫీ పేరు, ఒక వైరల్ మీమ్, ఇవే లక్షల రూపాయల ట్రేడింగ్ కు కారణమయ్యాయి.